అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. ఈవినింగ్ న్యూస్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కేటీ రామారావు గారు పదే పదే పలు చోట్ల మాట్లాడుకుంటూ కాళేశ్వరం అదైపోయింది, ఇదైపోయింది, చదువురానోళ్ళు, యూట్యూబర్లు, రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో పనిచేసినటువంటి మా అందరినీ కూడా బదనాం చేసే విధంగా మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి, కాళేశ్వరం వరప్రదాయని అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే కాళేశ్వరం పైన గతంలో అనేక సార్లు మేము ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలకు తగ్గట్టుగా ఆధారాలు కూడా చూపించడం జరిగింది. అయినా కూడా కేటీ రామారావు గారు మసిబూసి మారడికాయ చేసే విధంగా తన మాట వ్యవహారం కనిపిస్తూ ఉంది. సో అసలు కాళేశ్వరం ఏంది, కాళేశ్వరం పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంది, కాళేశ్వరంకి వీళ్ళు చేసింది ఏంది, కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏమి ఇచ్చింది, ఈ అంశాలన్నీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ ప్రజలకు ఇక ఇంతకు మించినటువంటి సాక్ష్యాలు వివరణ కూడా ఏముండదు. ఈ ఈ కాళేశ్వరం అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇది జేఏసీ చైర్మన్, పొలిటికల్ జేఏసీ చైర్మన్, విద్యుత్ రంగ నిపుణులు ప్లస్ తెలంగాణ ఉద్యమకారుడు రఘు మాటల్లో, రఘు అక్షరాలు రూపంలో తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. అది వెలుగు దినపత్రికలో ఇవాళ ప్రచురితమైంది. దాన్ని కొద్దిగా అర్థమయ్యే విధంగా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తా. సో ముందుగా కాళేశ్వరం పైన రకరకాలుగా కేసీఆర్ కుటుంబం చెప్తున్నటువంటి మాటల విషయాన్ని కనుక ఒక్కసారి చూస్తే అసలు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఉన్నదేంది, ఇది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇది కంచెల రఘు గారు, విద్యుత్ రంగ నిపుణుడు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్ భారీ ఇంజనీరింగ్ తప్పిదం అని చెప్పి ఆయన ఒక పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకాన్ని ఆధారంగా కాళేశ్వరం వల్ల జరిగిన ప్రమాదం ఏంది, కాళేశ్వరం ఎందుకు ఈ తెలంగాణకు భారంగా మారబోతా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ఒక శనేశ్వరం లాగా ఎలా తయారైంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలో సుమారు 200 పిల్లలు ఉన్నాయి. అందులో కుంగింది 4 పిల్లలు. ఈ మాత్రానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముప్పు వచ్చినట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. ఇది గత పాలకుల వాదన. మేడిగడ్డలో కుంగినవి 4 పిల్లలే కావచ్చు, కానీ ఇది ఎందుకు తీవ్రమైన సమస్య వివరంగా ఒక్కసారి చూద్దాం. ఏమంటుండు కేటీ రామారావు, కేసీఆర్? ఓ 4 పిల్లలు ఉంటే మొత్తం అయిపోయినట్టేనా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల, ఎత్తిపోతల, మన్ను, మశానం అని చెప్తా ఉన్నాడు. ఈ 4 పిల్లల కథ ఒక్కసారి చూద్దాం. ఈ 4 పిల్లలు ఎందుకు ఇంపార్టెంట్ కాళేశ్వరానికి, వాటి వల్ల జరిగిన నష్టం ఏందనేది ఒకసారి చూస్తే, మన రఘు గారి మాటల్లో మనం ఒకసారి చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి ఏడాది మొత్తం ఎత్తాల్సింది ఎన్ని టీఎంసీలు అంటే 215 టీఎంసీల నీళ్లలో 195 టీఎంసీలు కేవలం మేడిగడ్డ నుంచి ఎత్తాలి. మొత్తం కాళేశ్వరం నుంచి ఎత్తాల్సింది ఎంత? 215 టీఎంసీలు ఎత్తాల్సి ఉంటే అందులో కేవలం 195 టీఎంసీలు ఓన్లీ మేడిగడ్డ నుంచే, ఈ కుంగిపోయినటువంటి 4 పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు నుంచి ఎత్తాల్సినటువంటి నీళ్ళే. కాళేశ్వరం అంటే ఆ ప్రాజెక్టుకు కావాల్సింది 90% నీరు మొత్తం మేడిగడ్డ నుంచే రావాలి. 90% నీరు, మొత్తం ఎంటైర్ ప్రాజెక్టులో 90% నీరు ఆ ప్రాజెక్టు నుంచే రావాలి. అందుకే మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని పిలుస్తారు. అలాంటి మేడిగడ్డ బ్యారేజ్లో కొన్ని పియర్లు అంటే వాడుకలో జనం పిల్లలు అని పిలుస్తారు, వాటిని వాస్తవానికి పియర్లు అంటారు అన్నట్టు. 21 అక్టోబర్ 2023 నాడు కుంగి క్రాకులు ఇచ్చినాయి. ఇలాంటి పరిస్థితిలో నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీకి మరింత ప్రమాదం అని కేంద్ర నిపుణుల బృందం హెచ్చరించింది. దీంతో ఆ బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయడం లేదు. దీనికి రిపేర్లు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలి. అప్పటిదాకా ఒక్క చుక్క ఎత్తే అవకాశం లేదు. అంటే కాళేశ్వరం గుండెకాయ ఆగినట్టే. సమస్య చిన్నదా పెద్దదా మీరే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ మేడిగడ్డ. ఆ మేడిగడ్డ నుంచే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తేటువంటి నీళ్లు 215 టీఎంసీలు అయితే 195 టీఎంసీలు ఓన్లీ మేడిగడ్డ నుంచే ఎత్తాలి. ఈ 4 పిల్లలు ఏవైతే కుంగినాయో, ఈ 4 పిల్లలు కుంగిన దాన్ని అట్లా వదిలిపెట్టి మిగతా నీళ్ల కార్యక్రమాన్ని, ఎత్తిపోతల కార్యక్రమాన్ని చేస్తే మొత్తం ప్రాజెక్టుకే ప్రమాదమని నీటిపారుదల రంగ శాఖ నిపుణులు హెచ్చరిస్తే అది ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది కదా, అప్పుడు ఎందుకు చేయలేదు పని? నిపుణులు హెచ్చరించారు కాబట్టి. సో ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిపేర్లు చేస్తలేదని బదనాలు చేస్తా ఉన్నారు అన్నట్టు.